గత 12 ఏళ్లుగా స్పోర్ట్స్ పాలసీలో బీజేపీ ప్రభుత్వం విఫలం. పథకాల పట్టికలో అట్టడుగున భారత్. కేంద్రంపై రేవంత్ విమర్శలు. కాంగ్రెస్ కు రేవంత్ సర్కార్ ఏటీఎం గా మారింది. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కేంద్ర మంత్రి నడ్డా కామెంట్స్. తెలంగాణ ఇంధన భద్రతకు తాడిచర్ల భరోసా. 70,000 మంది కార్మికుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం. రాష్ట్రం కోసమే పనిచేస్తున్నానన్న కిషన్ రెడ్డి. రేపు ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ. మెగా రైతు మేళాకు ఏర్పాట్లు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించండి. పరిశ్రమలకు తెలంగాణ సర్కార్ వినతి. రెండో విడతలో 2,50,000 ఇళ్ల మంజూరు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. సీఎం రేవంత్ సొంత సర్వేలోనే తేలిందన్న కేటీఆర్. ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 78 సీట్లు ఖాయమని ధీమా. 2035 వరకు రేవంతే సీఎం. సర్వేలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. కేటీఆర్ కు అద్దంకి దయాకర్ కౌంటర్. హరీష్ పై కేసీఆర్ కు నమ్మకం లేదు. అందుకే అప్పుడు మంత్రి పదవి నుంచి తొలగించారు. కాంగ్రెస్ లో చేరితే మంత్రి పదవిపై ఆలోచిస్తామన్న ఉత్తమ్. వ్యవసాయానికి 1,67,000 కోట్ల కేటాయింపు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న భట్టి. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. మత విద్వేషాలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోం. సీఎం చంద్రబాబు హెచ్చరిక. పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాపై దాడి జరిగితే మాపైనే కేసులు పెట్టారు. మా హయాంలో ఇంత దారుణం జరగలేదన్న అంబటి. నా కులాన్ని కించపరుస్తూ తోపుదుర్తి మాట్లాడారు. ఆయనది పాత చెప్పులెత్తుకెళ్లే మనస్తత్వం. తోపుదుర్తిని చంపాల్సిన కర్మ ఎవ్వరికీ పట్టలేదన్న ఎంఎస్ రాజు. మత్స్యకారుడు చిన్నాను ఫోన్లో పరామర్శించిన జగన్. బోటు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైసీపీ అధినేత. విశాఖ కలెక్టరేట్ ను కలిసిన మత్స్యకార బాధితులు. 6 కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి. కుటుంబంలో ఒకరికి ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని వినతి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇది కమిషన్ల ప్రభుత్వమన్న రాకేష్ రెడ్డి. పోలవరం జిల్లాలో గోదావరికి వరద. పోచమ్మగండి దగ్గర ఉగ్రరూపం. ఆలయ ప్రాంగణంలో దుకాణాలు, రోడ్లు జలమయం. పోలవరంలో జనసేన ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్త. తమపై సతీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాలరాజు జోలికొస్తే సహించబోనన్న ఎమ్మెల్యే భార్య. యూట్యూబర్ జోసెఫ్ పై ప్రభుత్వ తీరు సరికాదు. కేవలం పవన్ ను విమర్శించారని కక్ష కట్టారు. సిపిఐ నేత నారాయణ విమర్శలు. బండి భగీరథ్ కు బెయిల్. పోక్సో కేసులో మంజూరు చేసిన హైకోర్టు. మే 16న భగీరథ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. అయోధ్య కానుకల చోరీ కేసులో దర్యాప్తు. కస్టడీలో 3 నిందితులను విచారించిన పోలీసులు. చోరీ డబ్బుతో భార్యకు బంగారు లాకెట్ కొన్న నిందితుడు. మెల్బోర్న్ షో హౌస్ఫుల్, బ్లాక్ బస్టర్. 12 ఏళ్లలో 3వ సారి ఆస్ట్రేలియాలో పర్యటించా. 2 దేశాల మధ్య బంధం బల